శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే పద్మిని. మేడం, చేతబడులు, ఈ జనరేషన్ వాళ్ళకి చేతబడులు అనే మాట వినిపిస్తే కనుక, ఒకవేళ అంటే కనుక పక్కున నవ్వుతారు. అసలు ఉన్నాయా, ఎక్కడున్నావు, ఏ జనరేషన్లో ఉన్నావు అని అంటుంటారు. అసలు చేతబడులు అనేవి ఉన్నాయా? ఒకవేళ నిజంగానే ఉన్నాయి అంటే, ఒకవేళ ప్రయోగిస్తే మనకి సిమ్టమ్స్ రూపంలో ఏమైనా తెలుస్తూ ఉంటుందా? తిప్పి కొట్టాలంటే ఏం చెయ్యాలి అనేది ప్రశ్న మేడం. నిజంగా అసలంటే అవి మరుగున పడిపోయాయి. ఒక 40 ఏళ్ల కిందట ఈ చేతబడి, బాణామతి, చిల్లంగి ఇలాంటి క్షుద్ర విద్యలు చాలా జరిగేవి. పిల్లలు పెరిగి చదువుకొని ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్ళిపోవటం వల్ల ఈ విద్యలు కాస్త మరుగున పడ్డాయి. కానీ ఇప్పటికీ కూడా ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. బయటికి వెళ్ళటం ఏంటి మేడం, అర్థం కాలే నాకు. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చేసాయి. వాళ్ళు ఇలాంటివి చేసే వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో చేస్తారు. వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం అంటే హైదరాబాద్ బయటకు వచ్చేస్తారు పిల్లలు, అక్కడ ఉండరు. వీటి గురించి వాళ్ళకి తెలియదు. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఇవి చేయొద్దని ఆపుతారు. పిల్లలు ఎవరైనా కూడా ఇవి వద్దు, అలా హాని చేయొద్దని చెప్తారు. అయితే అవి చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బాబోయ్, క్షుద్ర ప్రయోగం చేసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సరిపోని వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టలేక డైరెక్ట్గా, ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంటే అవి చేసిన వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉంటుంది అంటే, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే అవి చేసే విధానం ఉంటుంది. అనారోగ్యం మీద దెబ్బ కొట్టే పూజ వేరే ఉంటుంది, ఆర్థిక పరంగా దెబ్బ కొట్టే పూజ వేరేగా ఉంటుంది, ఆస్తుల్ని కోల్పో విధంగా ఇంకో రకంగా, భార్యాభర్తల మధ్యలో తగువులు, దాయాదుల మధ్యలో తగువులు, తల్లి పిల్లల మధ్యలో తగువులు, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. ఒక్క చేతబడిలోనే ఎన్నో రకాలుగా చేయొచ్చు. అందుకే వెంట్రుకల్ని తలదువ్వడము, బట్టల్ని ఎక్కడంటే అక్కడ వెయ్యొద్దు అంటారు. వాటిని తీసుకొని పోయే ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు. అవి కంపల్సరీ ఉండాలా మేడం? వెంట్రుక డిఎన్ఏ కావాలి, చేతబడికి డిఎన్ఏ కావాలి. ఓకే, అంతే. మనం వేసుకున్న వస్త్రాలైనా అందుకే ఎవరికి పడితే వాళ్ళకి వస్త్రాలు అలా ఇవ్వకూడదు, ఎక్కడ పడితే అక్కడ పడేసి రాకూడదు అని ఎందుకు అంటారు అంటే, ఇది మూఢనమ్మకము ఏదో అనుకుంటారు. కాదు, ఇది కారణం. వెంట్రుక కింద పడకుండా తల దువ్వుకోండి అని చెప్పడానికి ఎక్కువ కారణం ఇది. దువ్విన తర్వాత కూడా ఒక్కసారి తుతు అంటారు, దానివల్ల అది పోతుంది అని అంటారు. నిజమైన పోతుంది అంటారు. నిజమైన అది వినియోగించడానికి రాదు, అది యూజ్ అవ్వదు అని అంటారు. నిజమైన నిజం. అది దాని ప్రయోగం పని చేయదు అలా చేయటం వల్ల. ఆ వెంట్రుకను ఎవరైనా తీసుకుపోయినా అది పని చేయదు. అది ఎవరిది అనేది అర్థం అవ్వదు. అయితే ఇప్పటికీ చేసేవాళ్ళు ఉన్నారు. కొన్ని కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి ఇట్లాంటి వాటి వల్ల. అనారోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు, అంటే అక్కడ ఏ కారణం ఉండదు, గొడవ పడేస్తారు. గంటలు గంటలు గొడవలు అవుతాయి, అశాంతి ఉంటుంది ఇంట్లో, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ పని చేసినా రాకపోవటం, దాయాదుల మధ్యలో ఆస్తులు రాకపోవటం, ఇలా అనేక రకాలుగా జరుగుతాయి. ఒక్క ఇబ్బంది కాదు. కానీ ఎప్పుడైనా ఎవరికైనా చెప్పేది, పక్కన వాళ్ళను ఇబ్బంది పెట్టేంత శత్రుత్వం ఎవరికీ ఉండదు. ఇప్పుడు డబ్బులు, ఆస్తులన్నీ ఇక్కడ వదిలేసిపోయాయి. వాటి కోసం అవతల వాళ్ళని దెబ్బతీయాలి అని చెప్పి లేని పాపాన్ని అంటగట్టుకొని చేసే వాళ్ళు భూమి మీద ఇంకా ఉన్నారు. ఎక్కువయ్యారు. అవతల వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, ఇంకొక యాంకర్ నేను ఎట్లా దెబ్బతీయాలని ఆలోచిస్తుంది. ఆఖరికి ఆధ్యాత్మికంలో ఉన్న మాకు కూడా ఇబ్బంది ఉంది. అవును, వీళ్ళని ఎలా ఛానల్ నుంచి పక్కకు తప్పియాలి అని. కాకపోతే భగవంతుని నమ్ముకున్నాం, మనం సృష్టిలో బతుకుతూ ఉన్నాం కాబట్టి ఒక మంచి వేలో వెళ్ళే వాళ్ళకి, భగవంతుని సాధన నిరంతరం జరిగే వాళ్ళకి ఏం చేసినా జరగదు, ప్రయోగమే జరగదు మొదటగా. అయితే సరే మాకు ఆ శక్తి లేదు, ఏం చేసినా కూడా మాకు ఇది రావట్లేదు అన్న వాళ్ళకి ఒక తాంత్రిక ప్రయోగం అనేది ఉంది. దాన్ని నల్ల జీడి అని దొరుకుతుంది. నల్ల జీడి మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లలో పూజా సామాగ్రి దొరికే ప్రతి చోట దొరుకుతుంది నల్ల జీడి. ఒక్కదాన్నే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంట్లో ఫోన్లో ఆర్డర్ పెడితే అదే ఇంటికి వస్తుంది, ఒక గంటకు కూడా పంపించేస్తాడు. అవును, తీసుకొచ్చి మన ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి అడుగు పెడుతూనే, ఏ హాల్లోకి అడుగు పెడతాం ఎవరైనా, బెడ్రూమ్ చేసుకోరు కదా, పెడుతూనే అక్కడ మిడిల్లో కొలత వేసుకోవాలి. ఇటు నుంచి మొత్తం ఎంత ఉందో దానిలో మిడిల్ నెంబర్, ఇటు 20 ఉంది 10 దగ్గర పెట్టాలి, 40 ఉంది 20 దగ్గర పెట్టాలి. పెట్టి ఎవరైతే మనకి ఎవరో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, మాకు ఎవరో చేతబడి బాణామతి ఇట్లా చేస్తున్నారు, అది తిరిగి వాళ్లకు వెళ్ళిపోవాలో లేకపోతే అది పని చేయకపోవడమో చెప్పాలి. తిరిగి వెళ్ళిపోవడం అంటే మనం వాళ్ళ స్థానంలోనే, మనకి వాళ్ళకి తేడా ఉండదు.
చేయకూడదు కూడా. వాళ్ళ ప్రయోగం మా మీద పని చెయ్యకూడదు అని ఆ నల్ల జీడి మీద ఒక సిత్తి తీసుకొని బలంగా కొట్టాలి. అమ్మో. బలంగా కొట్టాలి. ఇది అమావాస్య రోజు చేయాలి. ఇప్పుడు మహాలయ పక్షంలో వస్తుంది, అందులో ఆదివారం వస్తుంది. బా. ఇంకా అర్ధరాత్రి Most powerful. చేస్తే అస్సలు ఎటువంటి మనకి క్షుద్రం మనకి పనిచేయదు ఈ తాంత్రిక ప్రయోగం చేస్తే. అట్లా వేసి కసితో కోపంగా కొట్టాలి. టైల్ పగిలిపోతాయి అంటారేమో మేడం. ఇప్పుడు టైల్స్ కాబట్టి పగిలిపోతాయి అంటారు. దాని కింద ఏదైనా పెట్టి కొట్టాలి. అది బాగా అంటే దాని రూపం ఉండకూడదు నల్ల జీడిది, అంత ఛిద్రం అయిపోతే ఏదైనా క్లాత్ వేసి పెట్టచ్చా? పెట్టాలి. కింద ఒక క్లాత్ వేసుకుని దాని మీద జీడి పెడితే టైల్ అంతగా ఇబ్బంది అవ్వదు. అప్పుడు ఇంట్లో ఎక్కడెక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు చేసిన క్షుద్ర ప్రయోగం మొత్తం పారిపోతుంది, ఉండదు అస్సలు. దిష్టికి కూడా ఇది ఏమైనా పనిచేస్తుందా మేడం? దిష్టికి పనిచేయదు, క్షుద్రానికి మాత్రం. క్షుద్రానికి ఎవరైనా క్షుద్ర ప్రయోగం చేశారు అంటేనే ఇది ఉపయోగపడుతుంది. అంతే. ఇది చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. అది తీసుకుపోయి 5 నిమిషాల ప్రయోగం అంతే ఇది. ఇప్పుడు విరిగిపోయిన ఆ జీడిని ఏం చేయాలి? దాన్ని తీసుకుని ఏదైనా ఎవరు తొక్కని చోటను పారే నదిలోను వదిలేయాలి. ఎందుకంటే అది క్షుద్ర ప్రయోగం మనం తిప్పికొట్టే ప్రయోగం కదా, అది మళ్ళీ ఇంకొకళ్ళని ఇబ్బంది దాటకూడదు కాబట్టి అది పారే నీళ్లలోను లేకపోతే చెత్త దాంట్లో వేస్తే కూడా పాపం ఈ GHMC వాళ్ళు కాళ్ళు తొక్కుతూ ఉంటారు. ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు కాబట్టి పారే నదిలో వేయటం మంచిది. ఇప్పుడు పారే నది అంటే అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఎక్కడైనా చిన్న గొయ్యి తీసి కప్పెట్టచ్చా మేడం? కప్పెట్టి ఇంకా అప్పుడు ఎవరు తొక్కేది ఉండదు. అది కూడా మన ప్రహరీ గోడంబడైతే ఎవరు కాలు పెట్టరు. అది మనకి మళ్ళా అమావాస్య వస్తే దాని శక్తి పోతుంది, ఉండదు. ఒక పక్షం రోజులైనా కూడా ఉండదు, దాని శక్తి అయినా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలా ఒక్కసారి చేస్తే సరిపోతుందా మేడం? చాలు. ఈ 5 నిమిషాల ప్రయోగమే వాళ్ళని తిప్పికొట్టే పెద్ద ప్రయోగం. తర్వాత వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడం ఇట్లాంటివి ఏమైనా చెయ్యాలా? ఏమీ అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. ధూపం వేయటము, దండం పెట్టుకోవడం. ఇంకొకటి ఎందుకు కనీసం వారానికి ఒకసారైనా ధూపం వేయమంటామంటే ఎవరేం చేసినా ఇలాంటి మన దరికి చేరవు. గాలి, ధూళి, భూతం, ప్రేతం ఇలాంటివి కూడా ఇంట్లో ప్రవేశించవు. సాంబ్రాణి, గుగ్గిలం, ఆవు పిడక ఇవన్నీ వేసి ధూపం వేస్తే ఇంట్లో ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం, ఏదో తెలియని ప్రశాంతత మనలో కనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో మామూలుగా వేస్తూ ఉంటారు, హాయిగా ఉంటుంది చాలా. అసలు ఆ ఇంట్లోకి పెడుతూనే ఎన్ని చీకాకులు ఇట్లా వెళ్ళిపోతాయి. అసలు ఆ వాతావరణమే మారిపోతుంది. కాబట్టి అలా మరుసటి రోజు పొద్దున్నే లేచి పాడ్యం వస్తుంది, ఇల్లు శుభ్రం చేసుకొని అందరూ తలారా స్నానం చేసి ఇంట్లో ధూపం వేసేస్తే ఆ తాలూకు ఏ చిన్న దోషం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అద్భుతం మేడం. చాలా అంటే చాలా చిన్న విషయం ఇది అసలు. నిజంగా ఒక చిన్న జీడిని తీసుకోవాలి అన్నారు కాబట్టి నిజంగా చాలా సూక్ష్మంలో మోక్షం అయితే నిజంగా. సో అలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు నిజంగా అంటే